మీ దృష్టికి అంగీకారముగా చేసుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సెయింట్ పాల్స్ చర్చ్ వారికి, సంఘ కాపరి అయిన ప్రభాకర్ అయ్య గారికి, అలాగే ఇమాన్యుయల్ అయ్య గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభ శుక్రవార శుభములు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే అనగా ఇది సంతోషించే దినం. సో మనం అందరం కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. దుఃఖంతో, బాధతో, వేదనతో ఉండొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో మరణాన్ని కొట్టివేసినాడు, మనకు పరలోకాన్ని అనుగ్రహించినాడు. సో మనమందరం కూడా ఈ దినం గురించి క్రిస్మస్ ఏ విధంగా జరుపుకుంటామో, అలాగే న్యూ ఇయర్ ఏ విధంగా జరుపుకుంటామో సంతోష ఆర్భాటాలతో గుడ్ ఫ్రైడే కూడా అదే విధంగా జరుపుకోవాలి. పరిశుద్ధుడు పాపిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడు అనీతిమంతుడిగా ముద్ర వేయబడ్డాడు, రాజులకు రాజు దరిద్రునిగా సిలువలో నిలిచాడు, యూదా గోత్రపు సింహము వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె మార్చబడినాడు. ఆది కాండంలో ఉంటుంది, యూదా గోత్రపు సింహము ఇది నిద్రించే సింహము అని. ఈ నిద్రించే సింహాన్ని ఎవరు లేపగలుగుతారు అని ఒక ప్రశ్న ఉంటుంది ఆది కాండంలో. ఇంత బలవంతుడైన దేవుడు, ఇంత బాహుబలము కలిగినటువంటి దేవుడు బలహీనునిగా ఆ సిలువలో వేలాడటానికి గల కారణము నీవు మరియు నేను. మరణమును కొట్టివేయుటకై, మరణ భయము మనలో నుండి తొలగించుటకై, పరలోకంలో మనలను చేర్చుకొనుటకై ఆయన మన పాప భారాన్ని మోస్తూ సిలువను పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. మండు టెండలో మరి రక్తసిక్తమైన దేహంతో, శరీరం అంతా నిండు గాయాలతో, ఆ శరీరం అంతా దున్ని వేయబడింది, కొరడా దెబ్బల చేత దున్ని వేయబడింది. ఒకవైపు రక్తం స్రవిస్తుంది, మరొక వైపు చెమట స్రవిస్తుంది. చెమట ఎప్పుడైతే ఆ గాయాలను తాకుతుందో అప్పుడు శరీరం అంతా మంట. అంతే కదండి, మనకి ఎప్పుడైనా గాయం అయినప్పుడు చెమట అక్కడ తాకితే ఎట్లా ఉంటుంది? శరీరం అంతా మంట. రక్తము ప్రవాహముగా పారుతుంది. అయినా కూడా ఆయన హృదయంలో, ఆయన గుండె నిండా పాపి పట్ల ప్రేమతో గొల్గొతా కొండ వైపు ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇంతటి గొప్ప త్యాగము దేవుడు మన కొరకు చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో యేసుక్రీస్తు సిలువను పట్టుకొని గొల్గొతా కొండ వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెంట అనేక జన సమూహము తండోపు తండలుగా, గుంపులుగా ఆయనతో సహా బయలుదేరుతున్నారు. ఒక గుంపేమో ఆయనను కసితీరుగా చంపి ఆనందించాలనేసి, చివరి వరకు ఆయన మరణాన్ని చూడాలని, ఆనందించాలనే ఒక గుంపు. ఇంకొక గుంపు, ఇందులో సైనికులు ఉన్నారు. ఈ సైనికులు ఎవరంటే ఆయన వస్త్రములను తీసుకొని వాటిని పంచుకొని వాటి కొరకు చీట్లు వేస్తున్నటువంటిది ఒక గుంపు. మరి ఒక గుంపు ఆయన మహిమలు చూశారు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూశారు, అయినా కూడా ఆయనను అంగీకరించలేని గుంపు. సిలువకు దగ్గరే ఇంకొక గుంపు ఉందండి, ఒక చిన్న గుంపు.
ఆ చిన్న గుంపులో ఒక 4 స్త్రీలు, ఒకే ఒక పురుషుడు ఉన్నాడు. ఆ 4 స్త్రీలలో మనము మరి అయిన యేసు తల్లి అయిన మరియను మనం కనుగొంటాము. అలాగే యేసు ప్రియ శిష్యుడైన యోహాన్ని మనం కనుగొంటాము. ఈ మరియ ఎంతో దుఃఖంతో, బాధతో, వేదనతో ఆమె ఏడుస్తూ రోదిస్తూ ఉంది. అంతేకాకుండా ఆమె నిస్సహాయ పరిస్థితిలో, ఎటువంటి సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఆమె మనసంతా విచ్ఛిన్నమైపోయింది. ఆమె మనసంతా కూడా విరిగిపోయింది, తల్లడిల్లిపోతుంది. ఇది యేసు తల్లి యొక్క పరిస్థితి. ఇకపోతే యోహాను పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, యోహాను ఒక్కడే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు. అందరి శిష్యులు కూడా అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. యేసు కొరకు మా ప్రాణాన్ని అర్పిస్తాము, నీ కొరకు మా ప్రాణం కూడా లెక్క చేయము అని అంత ధీమాగా పలికినటువంటి ఆ 12 మంది శిష్యులు ఏ ఒక్క శిష్యువు కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడండి. కానీ యేసుని నిజముగా ప్రేమించినటువంటి, విడువక ప్రేమించినటువంటి యోహాను మాత్రము ఆయన సిలువ చెంత ఉన్నారు. ఈ సిలువకు సమీపంలో ఉన్నటువంటి గుంపు కనుక మీరు చూస్తే వారంతా బాధతో, వేదనతో ఉన్నారు. యోహాను ధైర్యంగా యేసు చెంతనే ఉన్నాడు, ఆయనను అంటుకొని ఉన్నాడు. వారు ఎంత సమీపంలో ఉన్నారు అంటే యేసు ఒక మూల్గులను వినుట అంత సమీపంలో ఉన్నారు. యేసు యొక్క మరి ఆ యొక్క మెల్లనైన స్వరమును వినే అంత దగ్గరలో వాళ్ళు ఉన్నారు. యేసు యొక్క నిట్టూర్పులు వినే అంత సమీపంలో వాళ్ళు ఉన్నారు. అయితే యేసు ఈ 4 స్త్రీలలో తనకు శ్రేష్టమైనది తన కన్న తల్లి అయిన మరియ, అంతేకాకుండా తను బహుగా ప్రేమించినటువంటి శిష్యుడు, విడువక ఆయనను వెంబడించినటువంటి శిష్యుడు యోహాను. అయితే యోహానును మరియు ఆ యొక్క మరియను తను తదేకంగా చూస్తూ ఉన్నాడు యేసు. అంత బాధలో కూడా, అంత కష్టంలో కూడా, ఆయన అంత శ్రమలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ బాధ్యతగా ఈ యోహానుకు ఆ బాధ్యతను అప్పచెప్పాలని ఆయన ఆశిస్తున్నాడు. మనమందరము మన ఇంటికి తాళాలు వేసుకుంటాం ఎటైనా ఊరికి వెళ్ళేటప్పుడు కదా. ఇంటికి తాళాలు వేసుకొని ఎవరికి ఇచ్చిపోతాం తాళం? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాం ఆ తాళం? ఇయ్యం. ఎవరికి ఇస్తాం? నమ్మకమైన వాళ్ళకు ఆ తాళాన్ని మనం అప్పచెప్పి పోతాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అంతే సేఫ్గా ఆ తాళము మనకిస్తారు, మన ఇంటిని కనిపెట్టుకుంటూ ఉంటారు, మన ఇంటిని చూసుకుంటూ ఉంటారు అనేసి, ఏ దొంగలు వచ్చినా కూడా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారనేసి మనము వారికి నమ్మకస్తులకే మనము ఆ బాధ్యతను అప్పచెప్తాం. అలాగే యేసుక్రీస్తు కూడా నమ్మకమైన, విడువక ఆయనను వెంబడించినటువంటి యోహానుకు ఈ బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఏంటి అంటే, మీరు కనుక యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యులు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే యేసుక్రీస్తు చనిపోతూ తన తల్లి యొక్క బాధ్యతను, ఆమె పట్ల ఉన్నటువంటి మిక్కిలి ప్రేమ కావచ్చు, లేకపోతే ఆమె మీద ఉన్నటువంటి ఆ యొక్క బాంధవ్యం కావచ్చు, లేకపోతే బాధ్యత కావచ్చు, అది యోహానుకు తను అప్పచెప్తూ ఉన్నాడు.
అయితే ఈ రోజులలో మనము యేసుక్రీస్తు అయితే చనిపోతూ అంత శ్రమలో ఉండి కూడా తన తల్లిని మరువకుండా ఆమె యొక్క బాధ్యతను యోహానుకు అప్పచెప్పాడు. ఇప్పుడు మన విషయానికి వస్తే మనము తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాము, తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నాము. ఇప్పుడు తల్లి తండ్రి అంటే వాళ్ళు ఏక శరీరులు, అవునా? భార్య భర్త అంటే ఏ విధంగా ఏక శరీరంలో, తల్లి తండ్రి అంటే కూడా ఏక శరీరులే, అంతే కదా. ఒక భార్య ఒక భర్త వాళ్ళ వివాహం అయినప్పటి నుండి వాళ్ళు ఏక శరీరులు. ఆ విధంగా వాళ్ళు ఏక శరీరులు అయినప్పుడు ఈ భార్య భర్తల తల్లిదండ్రులు కూడా, భర్త యొక్క తల్లిదండ్రులు భార్యకు కూడా తల్లిదండ్రులే, భార్య యొక్క తల్లిదండ్రులు భర్తకు కూడా తల్లిదండ్రులే, అవునా? అత్త మామలు కాదు ఇక వాళ్ళు ఎటువంటి వారు? తల్లి తండ్రి. సో ఒక భార్య భర్త ఒక కుటుంబంలో ఉంటున్నప్పుడు అత్తను ఒకలాగా, మామను ఒకలాగా, తల్లిని ఒకలాగా, తండ్రిని ఒకలాగా చూసుకొనకూడదు. ఎందుకంటే యేసు సిలువలో ఆయన చనిపోతూ ఒకటే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. కాబట్టి మనమందరం కూడా మన తల్లిదండ్రులే కానీ మన అత్త మామల్ని కానీ మనము సమానంగా ప్రేమించాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులను పంచుకుంటున్నారు. తల్లిదండ్రులను పంచుకుంటున్నారంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు ఒక 4 పిల్లలు లేకపోతే ఒక 2 పిల్లలు అనుకో, తల్లి ఒక కూతురు దగ్గర ఉంటుంది, తండ్రి ఇంకొక కూతురు దగ్గర లేకపోతే కుమారుడి దగ్గర ఉంటుండు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏక శరీరం అయినప్పుడు వారిని మనం అస్సలు కూడా విడదీయొద్దు. తల్లిని ఎలా చేర్చుకుంటామో తండ్రిని కూడా అదే విధంగా మనము చేర్చుకోవాలి. ఇక్కడ క్రీస్తు సిలువ వేయబడేటప్పుడు మరియ మాత్రమే సజీవంగా ఉంది, యోసేపు లేడు. యోసేపు అనే తన తండ్రి యేసు సిలువ వేయబడే సమయానికి లేడు, అంటే ఆయన చనిపోయాడు. అయితే ఒకవేళ మీరు ఊహించుకోండి, మరియాతో సహా అక్కడ యోసేపు కూడా ఉన్నాడు అనుకోండి. మరియా యేసు యొక్క తల్లి, యోసేపు యేసు యొక్క తండ్రి, ఇద్దరిని కూడా అతను అప్పచెప్పేవాడు, అంతేనా? ఒక తల్లిని మాత్రమే కాకుండా తండ్రిని కూడా అప్పచెప్పేవాడు. మనము ఈ తల్లిదండ్రులను పంచుకొనకుండా ప్రేమతో వారిని ఆదరించాలి, వాళ్ళ బాగోగులను చూసుకోవాలి. అంతేకాకుండా వారు మనకు ఎంత సమయాన్ని, మన చిన్న వయసులో ఉన్నప్పుడు మనకు ఎంత సమయాన్ని కేంద్రీకరించారో, మనకు ఎన్ని బాధ్యతలు చేశారో అవన్నీ కూడా మనం వారి పట్ల చేయాలి. అంతేకాకుండా ఒక్కొక్కసారి భార్యాభర్తలుగా ఉంటూ కుటుంబంలో ఉంటూ ఆవిడ నీ తల్లి నీ తండ్రి కాబట్టి నువ్వే చూసుకోవాలి అని భార్య అంటుంది. భర్త ఏమంటుందంటే వాళ్ళు నీ తల్లిదండ్రులు కాబట్టి నువ్వే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పు, ఇది ముమ్మాటికి తప్పు. నీ భర్త తల్లిదండ్రులు కానీ భార్య తల్లిదండ్రులు కానీ వారు నీకు తల్లిదండ్రులే. ఆ విధంగా మనం బాధ్యత తీసుకొని వారిని చూసుకోవాలి. ఇంకొకటి, ఈ సిలువ సన్నివేశాన్ని అంతా కూడా మీరు చూస్తే, సిలువ సన్నివేశాన్ని అంతా కూడా మీరు చూస్తే 2 విషయాలు మీకు ఇక్కడ సూచిస్తుంది. సిలువ సందేశము 2 సూచనలు మనకు సూచిస్తుంది. అవి ఏంటి అంటే, మొదటిది విధేయత, రెండవది బాధ్యత. మొదటిది ఏంటిదండి? విధేయత, ఒబీడియన్స్. సెకండ్ థింగ్ ఏంటిదంటే బాధ్యత. బాధ్యత అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ బాధ్యత ఉంటుంది, తప్పకుండా అక్కడ బాధ్యత ఉంటుంది. అంటే నువ్వు విధేయత చూపుతున్నావని ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తికి? మనకు ఎలా తెలుస్తుంది విధేయత చూపిస్తున్నామని? మనకు ఎలా తెలుస్తుంది? బాధ్యత వహిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు దేవుడైన యెహోవా
ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఎవరికి? యేసుక్రీస్తుకి. దేవుడైన యెహోవా నుండి మనము యోహాను వరకు చూసుకుంటే అందరూ కూడా విధేయత మరియు బాధ్యత పాటించినటువంటి వారే. తండ్రి అయిన యెహోవా లోక మానవాళి పాపము కొరకు పాప పరిహారార్థ బలిగా తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో పంపడానికి ఇష్టపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా జన్మించుటకు ఆయన విధేయత చూపినాడు. ఆయనే కనుక విధేయత చూపకపోతే ఈరోజు సిలువ ఉందా? యెహోవా దేవుడు ఏమని చెప్పాడు? ఇదిగో నిన్ను సిలువకు అప్పచెప్తున్నాను, నువ్వు సిలువ శ్రమను అనుభవించాలి అన్నప్పుడు ఆయన చిత్తం ప్రభువా అంటే అక్కడ ఆయన విధేయత చూపి మనుష్య కుమారుని వలె ఈ లోకంలోకి వచ్చుడు మాత్రమే కాదు, బాధ్యత తీసుకున్నాడు. ఏంటా బాధ్యత? సిలువ శ్రమలను అనుభవించుట అనే బాధ్యత తీసుకున్నాడు. అంతేకాకుండా సువార్త ప్రకటించుట అనే బాధ్యత తీసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథము అలాగే లేఖనములను వివరించుట అనే బాధ్యత తీసుకున్నాడు. రోగుల స్వస్థత బాధ్యత తీసుకున్నాడు. అంతేకాకుండా ఆత్మీయ మర్మాలను ప్రకటించే బాధ్యత తీసుకున్నాడు. ఎవరు? మనుష్య కుమారుడైన యేసు. అర్థమవుతుందా? విధేయత చూపినాడు కాబట్టే మనుష్య కుమారుని వల్ల జన్మించినాడు. బాధ్యత తీసుకున్నాడు కాబట్టే సిలువ శ్రమను అనుభవించి సిలువకు తనను తాను అప్పచెప్పుకున్నాడు. సో ఇక్కడ రెండు నెరవేర్చాడు. ఏంటిదని? విధేయత, బాధ్యత. ఇంకోటి మరియమ్మను చూసుకుంటే మనము గబ్రియేలు దూత మరియమ్మకు ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా, నువ్వు ధన్యురాలవు, నీ గర్భములో పరిశుద్ధ దేవుడు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం పొంది ఈ లోకంలో ఒక శిష్యుని కంటావు, ఆ శిష్యుని పేరు యేసు అని నామకరణము చేయవలను, అంతేకాకుండా ఆ శిష్యుడు ఈ లోక రక్షకుడిగా ఉంటాడు అని చెప్పినప్పుడు మరియా నో 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 నేను కన్యను, నేను ఆయనకు జన్మను ఇయ్యను అని అన్నదా? అనలేదు. విధేయత చూపింది. మరియమ్మ విధేయత చూపింది. మరి విధేయత చూపినప్పుడు తప్పకుండా బాధ్యత వహించాలి కదా. సో తను కూడా బాధ్యత వహిస్తుంది. ఏ విధంగా బాధ్యత వహిస్తుంది అంటే యేసు క్రీస్తును తను భయము భక్తితో పెంచుతుంది. అంతేకాకుండా ఆమె ప్రార్థనతో ఆ కుమారుని పెంచింది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సహోదరుల పట్ల ప్రేమ, మనుష్యుల పట్ల ప్రేమతో ఆమె పెంచింది. అంతేకాకుండా ఆమె ఆయన ఉపదేశించాల్సి వస్తే ఆయన ఉపదేశాల కొరకు ఆమె నిత్యం ప్రార్థన చేసింది. అంతేకాకుండా ఆయన పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, సద్దూకైలతో మాట్లాడుతున్నాడు, జ్ఞానులతో మాట్లాడుతున్నాడు, యాజకులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళను అధిగమించే జ్ఞానము కావాలని బాధ్యతతో ఆమె ప్రార్థించింది. యేసు క్రీస్తు కొరకు తను ప్రార్థించే తల్లిగా ఉంది. అంతే ప్రార్థన పరుడిగా అతన్ని బాధ్యతతో పెంచింది. సో ఇక్కడ మరియమ్మ కూడా ఏం చేసింది? విధేయత చూపించింది, బాధ్యత నెరవేర్చింది. అవునా కదా? ఆమె కనుక యేసుక్రీస్తును ఆ విధంగా పెంచకపోతే యేసుక్రీస్తు మనకు ఉండేవాడు కాదు. ఇకపోతే యోహాను తీసుకుంటే యోహాను కూడా విధేయత చూపినాడు. ఎవరి మాటకు విధేయత చూపినాడు? యేసుక్రీస్తు మాటకు విధేయత చూపినాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇదిగో నీ తల్లి. కాబట్టి ఆమెను నీవు చేర్చుకోమన్నప్పుడు మాట మాట్లాడకుండా, ఇంకొక మాట మాట్లాడకుండా వెంటనే ఆమెను హత్తుకున్నాడు. యోహాను ఆమెను హత్తుకున్నాడు, ఆమెను ఆదరించినాడు, ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ముదిమి వచ్చు వరకు ఆమెను వదిలిపెట్టలేదండి. ఇది బాధ్యత. విధేయత చూపినాడు. అప్పటి వరకు ఆ యేసుక్రీస్తు ఈ సిలువ అయిపోయినాక ఇంకా ఈయనను సమాధి చేస్తారు, ఇక నేను ఇప్పటికీ ఈమెను హత్తుకుంటాను, ఈయన వెళ్ళిపోయినాక ఇంకా అంతే అన్నాడా? లేదు.
ముదిమి వచ్చే వరకు ఆమెను ఆయన తన ఇంట చేర్చి తన కన్న తల్లిలాగా చూసుకున్నాడు. అయితే ఈ శిలువ అంశంలో మనము విధేయత మరియు బాధ్యత, ప్రతి మనుష్యునికి కూడా విధేయత మరియు బాధ్యత ఉంది. విధేయత ఏంటి అంటే మనము యేసు వాక్యానికి విధేయత చూపించాలి. బాధ్యత ఏంటి అనంటే ఆయన కట్టడలను అనుసరించి జీవించాలి. అంతేకాకుండా మన మధ్యలో నివసిస్తున్నటువంటి అన్యులకు కానీ క్రీస్తు ఎరగని ప్రజలకు కానీ ఆయన నామమును ప్రకటించాలి. మరి ముఖ్యంగా క్రీస్తు ఏ విధంగా అయితే పాప భారాన్ని మోసి పాపాన్నంతటిని కూడా సిలువలో ఏ విధంగా కొట్టివేసినాడో ఆ విధంగానే మనము మన చేతనైతే మనల్ని మనము అప్పజెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. అంతటి క్రైస్తవ జీవితం మనము జీవించాలి. అయితే విధేయత చూపినందుకు 3 మేళ్ళు జరిగినాయండి. ఎవరికి? యేసుక్రీస్తుకు కావచ్చు, మరియమ్మకు కావచ్చు, యోహానుకు కావచ్చు. విధేయత చూపినందుకు 3 మేళ్ళు జరిగినాయి. యేసుక్రీస్తు విధేయత చూపి తన్ను తాను సిలువలో సమర్పించుకున్నప్పుడు లోక పాపమంతా కూడా కొట్టివేయబడింది. ఆయన విధేయత చూపినందుకు, ఎవరి మాటకు విధేయత చూపినందుకు? తండ్రి అయిన యెహోవా మాటకు విధేయత చూపినందుకు లోక పాపమంతా కూడా కొట్టివేయబడింది. అలాగే మరియమ్మ విధేయత చూపినందుకు ఆమె ప్రార్థించే తల్లిగా ఉండిపోయింది. ఏ దిక్కు లేదనుకున్న మరియమ్మకు ఒక కొడుకు దొరికాడు. అంతేకాకుండా ఆమె శిష్యులతో అపోస్తుల కార్యము 1:14 చూస్తే ఆమె శిష్యులతో సహవాసంలో పరిచర్యలో ఉంటూ దేవుని పరిచర్యలో ఆమె ముదుసలి వయసు వరకు ఆమె ప్రార్థించే, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించే వ్యక్తిగా మరియమ్మ ఉండిపోయింది. అంతేకాకుండా ఇక యోహాను విషయానికి వస్తే, యోహాను తను పద్మాసు దీపంలో బంధింపబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు ప్రత్యక్షమై పరలోక మర్మాలు, అంతేకాకుండా అంత్య దినముల యందు జరగబోవు సంఘటనలు మరియు పరలోక ప్రత్యక్షత ప్రబోధించుటకు దేవుడు యోహాన్ను ఎన్నుకున్నాడు. అంతేకాకుండా యేసుకు సహాయం చేసే వ్యక్తిగా, యేసుకు ఇంత మటుకు ఎవరు సహాయం చేయలేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుకు ఎవరు సహాయం చేయలేదు. ఒక సహాయం చేసింది ఎవరు చెప్పండి? యోహాను. ఏ విధంగా సహాయం చేసిండు? తన తల్లిని ప్రేమించి తన తల్లి బాధ్యతను తీసుకున్నందుకు ఆయన సహాయం చేసేవాడిగా నిలిచిపోయాడు. సో యోహాను ఇంత గొప్ప సహాయం దేవునికే చేస్తే మరి మనము ఏ విధంగా సహాయం చేయాలి? సిలువ నుండి మనకు దేవుడు నేర్పించేది ఏంటిది అనంటే, నీ తల్లిదండ్రులనే కాదు, అది ఎవరి తల్లిదండ్రులైనా కూడా కావచ్చు, అనాథలు కావచ్చు, పేద బిడ్డలు కావచ్చు, బీద బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరేలే, తల్లిదండ్రులనే కాదండి, తల్లిదండ్రులకు మీరు మేలు చేస్తే, సహాయం చేస్తే ఆశీర్వదింపబడతారు, యోహాను వలె ఆశీర్వదింపబడతారు. అంతేకాకుండా వారికి కాక ఇంకా వేరే వారికి కూడా మనం సహాయం చేస్తే మనకు ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో మేళ్ళ చేత మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మీ అందరికీ నేను చెప్పినటువంటి వాక్యం అర్థమైందా అండి? విధేయత, బాధ్యత, ఇవి 2 సిలువలో. ఒకటి విధేయత, రెండవది బాధ్యత. ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.